హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. సండే వచ్చిందంటే కంపల్సరీ చికెన్ ఉండాల్సిందే కదండి. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. దీంతో పాటు కాంబినేషన్ రసం పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట. సో ముందు చికెన్ అయితే చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేసేసుకోండి. ఇది మా పిల్లలకి అనమాట లెగ్ పీసు, ఇద్దరికి చెరకోటి కొట్టించుకొచ్చారు వాళ్ళ తాతగారు. సో ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఈ ఫ్రై కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక చిన్న ఆనియన్, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అవి కట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులో మన కర్రీకి సరిపడా ఆయిల్, అంటే కొంచెం తక్కువే పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే ఏంటంటే చికెన్లో కొంచెం కొవ్వులో నుంచి ఆయిల్ వస్తుంది కదా, అది ఇది ఎక్కువైపోతుంది అనమాట. అది హీట్ అయ్యాక మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసి కొంచెం వేగనివ్వాలి. కొంచెమే, మరీ ఎక్కువగా ఏమో వేగనివ్వ అవసరం లేదు. సో కొంచెం వేగాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని అయితే ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టకుండా ఉంచాలి. గుర్తుంచుకోండి, మూత అస్సలు పెట్టకూడదు. సో ఇట్లా మూత పెట్టకుండా ఉంచేసి తర్వాత మనం ఇందులో పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఒకసారి కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, మనం మూత పెట్టకుండా ఉండటం వల్ల ఏంటంటే ఆ నీచు వాసన అనేది బయటకు పోతుంది అనమాట, చికెన్లో స్మెల్. సో ఇట్లా పసుపును ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసి ఇప్పుడు మూత పెట్టి చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా ఎన్ని వాటర్ ఉన్నాయో. సో మళ్ళీ ఒకసారి అయితే బాగా తిప్పేసుకోవాలి. ఇలా కనుక ఈ టైప్లో కనుక కర్రీ ఇలా ఫ్రై కర్రీ ఇలా చేసుకుంటే కనుక పిల్లలు అయితే బాగా ఇష్టపడతారండి. దీని కాంబినేషన్ రసం కూడా ఉంటుంది కాబట్టి డైజెషన్ కూడా బాగా అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేస్తాను అనమాట. మీకు ఇంకా కొంచెం కావాలనుకుంటే వేసుకోవచ్చు. 2 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. వేసేసి ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ వాటర్ అనేది కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు అయితే మగ్గనివ్వాలన్నమాట. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండండి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలన్నమాట కర్రీ. సో చూసారు కదా, వాటర్ అనేది కొంచెం దగ్గర పడిపోయినాయి. ఇప్పుడు మనం అందులో స్పైసీనెస్కి తగ్గట్టు కారం వేయాలి. నేనైతే 3 స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, కొంచెం తగ్గించి కావాలంటే తగ్గించేసుకోండి. సో ఒకసారి మొత్తం అంతా కారం అంతా కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. చూసారు కదా, కారం అనేది ఎంత సరిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని కొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఉంచాలన్నమాట. అప్పుడే ఆ కారం అనేది చికెన్ పీస్ అన్నిటికీ ఈవెన్గా పడుతుంది. మనం వెంటనే స్టవ్ ఆఫ్ చేసేస్తే ఏంటంటే కారం ముక్కకు పట్టదు. సో కొద్దిసేపు అయ్యాక మూత తీసేసి చూసుకుంటే, సో చూసారు కదా, కారం ముక్కకి బాగా పట్టింది, అడుగు కూడా పడుతుంది. ఇప్పుడైతే మనం ఇందులోకి ఏదైతే మన మసాలా పౌడర్ ఉంటుందో అది వేసుకోవాలన్నమాట. మనం ఫ్రెష్గా దంచి పెట్టుకుంటే ఫ్రెష్గా, లేదా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా, అదైనా ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు ఉంటుంది కదా, అది శుభ్రంగా వాష్ చేసి అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా తిప్పేసుకోవాలన్నమాట. కర్రీ మొత్తం తిప్పేటప్పుడు చాలా స్లోగా తిప్పండి, ఎందుకంటే ముక్క అట్లా విరిగిపోతుంది అన్నమాట. సో ఇట్లా తిప్పేసుకొని ఒక్క 2 నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉంచాలి. చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడైతే కర్రీ అనేది రెడీ అయిపోయింది. మనం అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. ఈ టైప్లో కనుక మనం చికెన్ ఫ్రై కర్రీ అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ రసం కానీ పచ్చిపులుసు ఏదైనా బాగుంటుంది అనమాట. సో ఎప్పుడు రెగ్యులర్గా తినేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.